హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధాత్మ స్తోత్రం. ఇదిగో తండ్రి, ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా స్తోత్రం నాయన. మా సుత నిరాశన గొప్ప దేవా, ఇదిగో నైనా ఇప్పటివరకు మమ్మల్ని సజీవంగా ఉంచి మీ సన్నిధిని నడిపించావు. ఇదిగో ప్రతి ఒక్కరి మీద పాటలు పాడుతున్న ఆరాధిస్తున్నదైనా ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మడాలైనా మీ ఆత్మను కుమ్మరించారు. ఇదిగో వాక్యం ద్వారానైనా మీరు మాట్లాడుతుంటారు. మీ ఆత్మనైనా అందరిని తాకుని కాక అందరిని బలపరిచిన ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ నింపుదల దయచేయండి. వాక్యాన్ని విని వాక్యంలో వాక్యానుసారంగా జీవించి మంచి జ్ఞానం నిత్యమైన నూరంతల ఫలం పొందుకుని సన్నిధికి వచ్చిన కాక ప్రభు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని తప్పుతున్న అపవాదిని నేస్తున్నామో బంధిస్తున్నాను నాయన. ఈ వాక్యం అయినా మీరు బోధిస్తున్నాయినా ఇదిగో మీ దాసుడు నుండి మీరే బోధించండి. పరిశుద్ధాత్మ మీరు బోధిస్తే ఇదిగో నాయన మాకు జ్ఞానం వివేచన బుద్ధి వస్తుంది. ఇదిగో మీరు మాట్లాడుతున్న మాలో మా జీవితాల్లో వెలుగు కలుగుతుందని ఆయన ఇదిగో మీరు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడిన యేసునామమున అడుగుతాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము మరి నిన్న మనము ఎన్నో అధ్యాయం 28 అధ్యాయం ఆదికాండం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. మరి ఆదికాండము 28వ అధ్యాయంలో ఆయన 14వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే 13వ వచనం, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఆమేన్. ఇదిగో హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఎవరంటే ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని యాకోబుతో మరి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏం చెప్తానంటే, ఇదిగో పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించడము భూమి యొక్క వంశమున నీ మూలముగా నీ సంతానములను ఆశీర్వదించబడను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమును నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మహా రప్పించను. నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, నీవు ఎక్కడికి పోయినా, నువ్వు ఏ దేశం పోయినా, నువ్వు ఎంత దూరం వెళ్ళినా, నువ్వు సముద్రం లోపలికి వెళ్ళి నివాసం చేసినా, నీకు సమయంలో ఆపద వచ్చిన సమయంలో నేను నీ శత్రువుల చేతుల నుంచి నిన్ను విడిపిస్తాను. నీ సంతానాన్ని కూడా విడిపిస్తాను. భయపడకో, దిగులు పడకో. నేను అబ్రహాముతో, నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకుతో నేను నిబంధన చేశాను, వాగ్దానం చేశాను. ఇప్పుడు నీకు కూడా వాగ్దానం చేస్తున్నాను. నువ్వే తట్టును పో, పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరము, దక్షిణ తట్టు వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ద్వారా, నీ సంతానం ద్వారా ఈ భూమి యొక్క వంశం అన్నిటిని నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడంటే నీ ఆలోచనలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీ హృదయంలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీ నీతిలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీ యథార్థతలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీ పరిశుద్ధతలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే నీవు ఏ దోషము చేయకుండా ఉంటే అక్కడే ఉన్నాడు. ఏ స్థలం ఉంటే ఆయన ఆ స్థలంలో ఉంటాడు. నీ మీద ఏ
అబ్రహాము కదా నీతోను నీలోను ఉంటాను, నీతోను ఉంటాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారం మనము ఉండాలి. ప్రభు ఒక నిబంధన చేశాడు, దేవుడు ఒక నిబంధన అబ్రహాంతో చేశాడు, ఆయన నిలబెట్టుకున్నాడు. మనము కూడా నిబంధన చేసుకోవాలి. ఆయన అంటాడు 22వ వచనం, 28, 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి 20 అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఆమేన్. యాకోబు కూడా ఏం చేస్తాడంట? నిబంధన చేసుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు గనక నాకు వెళ్ళిన చోటలా నాకు తోడై ఉండి ఆహారము తింటకు కట్టుబడి వస్త్రము నిలువు నీడ కనుక ఇచ్చినట్లయితే నా సంపాదన అందరిలో 10వ భాగం నీకు చేస్తాను, నేను ముక్తి చేసుకుంటాను ప్రభువా. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉందంటే యథార్థంగా జీవించాలి. మనుషులైతే మోసం చేయగలుగుతారు కానీ దేవుణ్ణి మోసం చేయగలరు. ఆ లేవి కాండంలో చెప్తాడు ఏమన్నాడంటే, నీవు నీ ప్రథమ భాగంలో మొదటి దాన్ని దేవునికి అర్పించు, నీ సంపద అంతటిలో కూడా 10వ భాగము దేవునికి చెల్లించు. ఇది నీకు చేస్తాడు. దేవుడే చెప్తున్నాడు, మోషేకి చెప్తున్నాడు, మోషే అందరికి చెప్తున్నాడు అన్నాడు. మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మీరు బండ్లు కొనుక్కుంటున్నారు, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, పొలాలు సంపాదించుకుంటున్నారు, స్థలాలు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు అంతస్తులు సంపాదించారు, పిల్లల్ని అంటున్నారు, మీరు అందరూ సంతోషంగా ఉంటున్నారు. కానీ నాకు మందిరం కట్టరే, ఇగో నా మందిరంలో సేవ చేస్తున్న సేవకుడికి మీరు ఆ భోజనం పెట్టనే, అంటే ఆ కానుకలు చెల్లించలే తీసుకొచ్చిన సన్నిధిలో. మలాకి గ్రంథం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లుగా మీ సంపాదన అంతట్లో 10వ చెల్లించండి. ఆయన మందిరంలో ఎప్పుడు అంటే ఏమన్నారంట? ఆహారం ఉండాలంట. అంటే దేవుని సన్నిధికి ఏదో ఒకటి తీసుకొని రావాలమ్మా, ఉట్టి చేతులు తెల్లకూడదు. దేవుడు తన యాజకుల ద్వారా, సేవకుల ద్వారా మనకి జీవాహారాన్ని ఇస్తాడు. తను నిత్య జీవం ఇచ్చేసి పరలోక రాజ్యం చేస్తాడు. అలాంటి సేవకునికి మరి ఆ మందిరంలో కూర్చొని ప్రకటిస్తున్నప్పుడు ఆయన వేరే పని చేసుకో, దేవుని పనిలో ఉంటాడు, దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. ఏమని? ప్రభువా, ఇదిగోనైనా ప్రతి బిడ్డను దీవించండి, అందరికీ మారు మనసు ఉండి అందరినీ రాజ్యాన్ని చేర్చుకోండి ప్రభా, వారి ఆరోగ్యం బాగుండాలి, వారి కుటుంబాలు చాలా ఉండాలి ప్రభా, ప్రతి ఆపదను తొలగించండి, ప్రతి బిజినెస్ బాగు చేయండి, చదువుకునే బిడ్డలు చదువుకోవాలి ప్రభా, అనారోగ్యం రోగాలను బాగు చేయండి ప్రభా, తప్పిపోయిన వారిని తీసుకురండి ప్రభా అని ఆ బిడ్డల కోసం, ఆ దేవుని బిడ్డల కోసం ఆయన ప్రార్థన, ఆయన కుటుంబం ప్రార్థన చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని పోషించబడాలి అంటే మరి దేవుని సన్నిధికి వస్తూ ఆ నిత్య జీవాన్ని పొందుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరో ఒకటి చేతులు ఏకోపన్నాడు, ప్రభువా నాకు ఆహారమును బట్టలుగా ఇచ్చేవనుకో. ఆయన ఎక్కువ అడగల, ఏమడిగాడు ఆయన? అప్పుడు యాకోబు, నేను తిరిగి, అంటే ప్రభు చెప్పాడు కదా, నిన్ను మళ్ళీ తండ్రి ఇంటికి చేరుస్తాను, నువ్వు వెళ్తున్నావు కదా, నీకు అన్ని ఆశీర్వదిస్తాను, మళ్ళీ నీ తండ్రి ఇంటికి మళ్ళీ నిన్ను చేరుస్తాను. అప్పుడు యాకోబు అన్నాడు, నమ్మాడు ఆ మాట నమ్మి, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమం వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమును నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించు
దయచేసిన ఎడలా యెహోవా నాకు తోడై ఉండును గాక. హల్లెలూయా. ఆయన అడిగింది ఏమడిగినా భోజనము బట్టలు అడిగిండు. అయితే దేవుడు ఏంటంటే భోజనము బట్టలే కాదంట, ఆయనకి ఆస్తినిచ్చాడు, భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, సంపదిచ్చాడు, పరివాళ్ళని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సంపాదన ప్రతి దాంట్లో కూడా ఆయన 10వ వంతు చెల్లిస్తున్నాడు. దేవుని సన్నిధికి ఇస్తున్నాడు ఆయన. అబ్రహాం కూడా ఇచ్చాడు. ఇచ్చాడా? అబ్రహాం కూడా ఇచ్చాడు, ఇస్సాకు ఇచ్చాడు. మరి మొదట ఉన్న ఆదాము కుమారులైన ఇద్దరులో మరి ఇద్దరు ఇస్తున్నారు, కానీ ఇద్దరు ఒకతను మనస్ఫూర్తిగా ఇచ్చాడు, ఒకతను గుణుకుంటా చెడ్డగా ఇచ్చాడు. ఏమయ్యాడు? మంచిగా ఇచ్చినవాడు చెప్పబడినా అతనికి ఈ రోజు కూడా బైబిల్లో మంచి పేరు. భూమి ఉన్నంత కాలం ఆయన గురించి సువార్తలో ప్రకటిస్తూనే ఉంటారు. కానీ ఆ చెడ్డగా ఆలోచిస్తూ గొలుగుతూ సొలుగుతూ ఆ సమర్పించిన ఆయన ఏమైందంటే శపించబడ్డాడు. నువ్వు ఇచ్చేది పవిత్రంగా ఉండాలి, నువ్వు చేసే నిబంధన పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండకూడదు. మనం దేవుని సన్నిధికి 6 రోజులు పనిచేసుకుని 7వ రోజు వెళ్ళాలని నిర్గమాకాండంలో చెప్తున్నాడు. ఆయన సన్నిధికి మానుకోకూడదు. ఈ రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు సాయంత్రానికి వీలైనంతవరకు చాలా మంది యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మందిరాన్ని అనుభవిస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు. అందరూ వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మందిరానికి ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరందరూ కూడా మరి కొంతమంది రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు చెప్పంటే మీకు వీలు పడినంత వరకు మందిరానికి రావడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అంటే నిబంధన దేవుడే చేసాడు. మన నిబంధన మనం చేయలేమా? మనం కూడా చేయాలి. యథార్థంగా జీవించాలి, పైకి ఒకలాగా లోపల ఒకలాగా. పని అయిపోయే వరకు దేవుడా దేవుడని మన ఆ పని అయిపోలే ఆశీర్వదించబడని దేవుని విడిచిపెట్టి మన పనుల్లో బిజీగా ఉంటాం. అది బిజినెస్ కావచ్చు, ఏదో చేతి పని కావచ్చు, లేకపోతే వ్యాపారం కావచ్చు, లేకపోతే ఉద్యోగం కావచ్చు, లేకపోతే రాజకీయం కావచ్చు, ఏదో ఒకటి తను చేతి పని. దేవుడు ఆశీర్వదించినాక ఏమైతుందంటే కొంతమందికి దేవుడిని విడిచిపెడతారు. ఆదివారం టైంపాస్కి వెళ్తారు, మిగతా రోజులన్నీ కూడా ఆదివారం కూడా ఏం చేస్తారంటే ఫంక్షన్ ఉంటే దేవుని సన్నిధికి వచ్చేవారు వెళ్దామని ఏం చేస్తారంట ఆ ఫంక్షన్కి వెళ్తుంటారు. ఆ పెళ్ళికో, దినానికో, బర్త్డేకో, ఓణీ ఫంక్షన్లనో, లుంగీ ఫంక్షన్లనో, లేకపోతే మా బాసు మా అధికారి ఏదో ఫంక్షన్ చేస్తున్నాడనో, ఇలాగ ఏవేవో ఒకటి. లేకపోతే మా పనికాడ వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు, నేను శనివారం ఆదివారం ఇస్తున్నారు రమ్మన్నారనో, ఏదో ఒక కారణం చూపిస్తుంటారు. కాళ్ళు నొప్పి ఉందనో, జ్వరం వచ్చిందనో, ఒళ్ళు నొప్పినో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ ఆయన అంటాడు సాకులు చెప్పకండి. మీరు ఏ కొలత అయితే కొలుస్తున్నారో ఆ కొలత చొప్పునే మీకు కొలత కొలవబడుతుంది. మనం ఎంత అయితే దేవుని సన్నిధికి వెళ్తున్నామో, ఎలాగైతే దేవుని సన్నిధిలో కనపడుతున్నామో, మనం ఆ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మరి ఎంత యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిస్తున్నామో, ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఏక మనసు కలిగి వింటున్నామో అవన్నీ ఆయన పరిశీలిస్తాడు. దాన్నే కొలత అంటారు. నువ్వు బయట ఉన్నప్పుడు ఎంత యథార్థంగా జీవిస్తున్నావు, దేవుడు గుర్తించుకుంటున్నావు. ప్రతి పనులను దేవుడు గుర్తిస్తున్నావు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు దేవుని భయం నీలో ఉందా? ఎవరన్నా తుస్కరించి మాట్లాడుతున్నావా? ఎవరన్నా తీసేసి మాట్లాడుతున్నావా? లేదు. గమనించుకోవాలి. మనం ఎప్పుడు దేవుని ఆలోచన ఉండాలి. అప్పుడు మనం ఎవరిని తునీకరించు, అప్పుడు యథార్థంగా జీవించగలుగుతాం. ఎవరిని తిట్టం, ఎవరిని మోసం చేయవు. పైకి ఒకటి లోపడి ఉన్నాం, కుటిలత్వం ఉండదు, అంటే మోసం చేసే మనసు ఉండదు. ఎవరిని ఎంత చేయము, నవ్వులాట, ఆ పరిహాసం అంటే జోక్స్ వేయటం, చతుర్లాడతాం. ఆ వరుసైన అబ్బాయి ఉన్నాడు, వరుసైన మీద చతుర్లాడతాం. ఫ్రెండ్స్తో జోకులు వేయటం, చతుర్లాడతాం. పబ్బులకి వెళ్తాం, క్లబ్బులకి వెళ్తాం, పేకాటికి, కోడి పందాలకి.
అన్యులు చేసే పండుగలు కూడా కలిసి దేవుడు చెప్పాడు ఎక్కడన్నా వాళ్ళ పండుగ జరుగుతుందో చెప్పాడా? వాళ్ళతో కలిసి జీవించాలి. పౌరులట మీరు వాళ్ళ ఆచారాలు పట్టించుకోవద్దు, ఎందుకంటే మనం ఇంకెవరు సువార్త పడిచి కాబట్టి వాళ్ళతో జీవించాలని వాళ్ళ ఆచారాల్లో మనము వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి మనం వెళ్ళకూడదు. ఆచారంగా చేసే ప్రతి దానికి వెళ్ళకూడదు. ఏ పండుగ అయినా సరే. క్రిస్మస్ చేస్తారు మనకి, కానీ క్రిస్మస్ రోజు మళ్ళా మూల మాటలు మొదలు పెడతారు. ప్రతిరోజు క్రిస్మస్ ఉందా, ఆ రోజు ఒకరోజు డెకరేషన్ చేసి ఆ రోజు మంచిగా కొత్త బట్టలు కొట్టుకొని ఆ రోజే దాన్ని అనుభవిస్తాం. అది అల్ప సంతోషం, అర్థం కాదు ఎవరికి. అది యథార్థమైన జీవితం కాదు. క్రిస్మస్ రోజు ఎలా ఉన్నామో ఈస్టర్ రోజు కూడా అలాగే ఉండాలి. ఎందుకంటే ఆయన పుట్టినది మరణం కోసం. ఆ మరణము మన జీవం కోసం, మనం బ్రతకడం కోసం. ఆయన రక్తం చిందించింది మన పాపాలని కడిగివేయడం కోసం. ఆయన తండ్రితో నిబంధన చేసుకుని వచ్చేసాడు. ఏ కుమారుడా మరి వెళ్తావా? మోషేని పంపించుకుని ఏలియని పంపించను, వర్కౌట్ అవ్వాలా. మరి నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను ప్రభు, నేను వెళ్తాను తండ్రి. వెళ్తాంత వరకే కాదు, ఇంకో వీళ్ళందరూ నీకు అప్పచెబుతున్నా, వీళ్ళందరూ నీ వాళ్ళే. మరి నీ పరిస్థితి ప్రభు తండ్రి నువ్వందరూ నాకు ఇచ్చేసేవాడికి, నేను వాళ్ళందరి కోసం నేను అవసరమైతే శిలువయాగం చేసినా సరే, నా మరణించినా సరే. కాబట్టి మనం కూడా సహజంగా నా ప్రాణం పోయినా సరే నేను వదిలిపెట్టంటాం, మాట కంటాం. కానీ ఆయన మాటకే కాదు, మాటే ఆయన చేసేట ఖచ్చితంగా నెరవేర్చి ఆయన నిబంధన చేశాడు. తండ్రితో చెప్పాడు, ఇదిగో నేను వెళ్ళి నువ్వు నాకు ఎంతమందిని అనుగ్రహించావో వాళ్ళందరూ నేను తీసుకుని వస్తాను అని తండ్రితో వాగ్దానం చేశాడు. నిబంధన చేసుకుని ఆయన భూమి మీదకి వచ్చి ఆయన రక్తం చెందించి అనేకుల్ని ఆయన రక్షణకు నడిపిస్తున్నాడు. పరలోక రాజ్యం వైపు నడిపిస్తుంది అందరినీ. ఎలాగా? ఆ నిబంధన వలన. ఆ నిబంధనలో ఉన్నది ఏంటంటే ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ కనుక మనకు ఉంటుందో, మనుషుల ప్రేమ కాదమ్మా, దేవుని ప్రేమ మనలో ఉంటే ఎలా ఉండండి? యథార్థంగా జీవించగలుగుతాం. బయటికి వెళ్ళినప్పుడు కానీ లోపలికి వచ్చినప్పుడు కానీ యథార్థంగానే ఉంటాం. యథార్థంగా ఉండమంటే స్ట్రిక్ట్గా ఇట్లా ఉన్నాం, బెగరేసుకొని ఉన్నాం. యథార్థంగా అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, మరి నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు, మరి నీ యజమాని దగ్గర పని చేస్తున్నప్పుడు యథార్థంగా ఉండాలి. మోసం చేయడం, నీకు ఇచ్చిన టైంలో నీ వర్క్ చేసేసుకోవాలి. అతను నిన్ను ఫ్రాడ్ అవుతున్నా అంటే నిన్ను మెచ్చుకోవాలి. అతను నీ యజమానుడు, నీ ఇంట్లో నీ యజమానుడు, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు మెచ్చుకోవాలి. ఒకరు మెచ్చుకోవాలి. యథార్థమైన పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండకూడదు. అబ్బా ఇదిగో రే మీ డాడీ వస్తున్నాడు రా, అలర్ట్ ఉండరా ఎక్కడో అక్కడ అని అలర్ట్ అవుతారు. రాగానే చెంతో నీళ్ళెత్తారు, కన్ను వెళ్తారు, చాలా ప్రేమగా మాట్లాడతారు. అలా కాదు అంటే అది భయంతో కూడింది అన్నమాట. అమ్మో ఆ దొరమర కూడా వస్తాడు, తాగొస్తాడు, ఈ కొడతాడు, హింసిస్తాడు, ఇలాంటి భయం ఉండకూడదు. ఇలాంటిది కాదు యథార్థత అంటే. ఆయన ఒక సందర్భంలో చెప్తారు ఏమన్నా, భార్య ఒక స్త్రీ అంటే భార్య నడవడి వల్ల ఏమవుతుందంట, భర్త మారు మనసు పొందుతాడంట. హల్లెలూయా. ఏమవుతుందంట? భర్త మారు మనసు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? లోబడి ఉండాలి దేవునికి. ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. యథార్థమైన జీవితం మనము జీవించాలి. అప్పుడే మరియు ఏ స్త్రీ అయిన అవిశ్వాసి అయిన భర్త నుండి ఆమెతో కాపురం చేయడం ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. నేను చదువుతా. 1 పేతురు 3:1-2. అటువంటి స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే
వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టచ్చు. మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన మాట మంచిగా ఉండాలి, యథార్థంగా కనుక ఉంటే ఆటోమేటిక్గా మారు మనసు కలుగుతుంది ఆ వ్యక్తికి. నీ భక్తి జీవితం కరెక్ట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. లోపల చుట్టుకుంటూ భర్తకి సేవలు చేయకూడదు, యథార్థమైన ప్రేమని ఇవ్వాలి. అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. పిల్లలు కూడా అంతే, తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉండకూడదు. మమ్మల్ని అక్కడ బాగానే లేదు, ఎక్కడ బాగానే లేదు, మా కన్నీ గీతలు గీస్తున్నారు అని అనకూడదు. ఎందుకంటే ఆ గీతలు గీసే వాళ్ళు అప్పుడు ఆ గీత దాటి వచ్చారు కాబట్టి ఆ గీత విలువ తెలుసు, ఆ కండిషన్స్ విలువ ఆ తల్లిదండ్రులు చేసుకోబట్టి ఆ కుమారులకి కుమార్తెలకి కండిషన్స్ కడతారు. కుమారుల్ని బెత్తం ఆడకపోతే కుమారులు అంట ఏమవుతారంటే చెడిపోతారు. ఆ తప్పు తండ్రిదే. లేకపోతే ఆ కుమారులు ఏమవుతారు, చెడిపోయి పాత్రలోకి వెళ్ళిపోతారంట. సామెతలలో మస్తు రాసింది కుమారుల గురించి, కుమార్తెల గురించి, తల్లిదండ్రుల గురించి. బెత్త వాడకపోతే తల్లిదండ్రులు తప్పే, బెత్త వాడినప్పుడు తల్లిదండ్రులు ఎదిరించి వాడిది తప్పే. యథార్థంగా నీ కుటుంబంలో నువ్వు కనుక జీవించకపోయినా నువ్వు లోకంలో కూడా యథార్థంగా జీవించవు. లోపల తిట్టుకుంటూ పైకి నువ్వు ఎంత సేవ చేసినా నీ కుటుంబంలో అది ఉదాయం. దేవుని పరిస్థితి కూడా అంతే, ఇక్కడ దేవుని సంఘం కూడా అంతే. ప్రతి సంఘం కూడా ఏం చేయాలంటే యథార్థంగా భక్తి ఉండాలి. మనకు అవసరం ఉన్నప్పుడు అవసరంలాగా, అవసరం లేనప్పుడు అవసరంలాగా ఉండకూడదు. కాబట్టి ఇటువంటి ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం, నేను రాకమునకు నీకున్నది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందును. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. అంటే ఎక్కడైతే ఆయన చెప్పాడు కదా ప్రభు ఫస్ట్ అని చెప్పి 28వ అధ్యాయం, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తండ్రికి మళ్ళీ నిన్ను నడిపిస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవునితో మనం నిబంధన చేసుకోవాలి. ప్రభువా యథార్థంగా జీవిస్తాం. పైకి ఒక లోపల కుటుంబంలో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ, నేను పని చేస్తున్న కాడ, బిజినెస్ చేస్తున్న కాడ, జాబ్ చేస్తున్న కాడ, ఆ వృత్తిరీత్యా ఎక్కడైనా సరే, ఏ అధికారైనా సరే తన పై అధికారి యజమానుడి దగ్గర నమ్మకంగా పనిచేయాలి. దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంట, ఒట్టి చేతులతో రాకూడదు. నిబంధన ఫస్ట్ లోనే ఉంది, స్టార్టింగ్ నుంచే ఉంది, అబ్రహాం నుంచే ఉంది నిబంధన, ఆదాము కాడి నుంచే ఉంది. కయ్యూను ఎలాంటి అర్పణ? చెడ్డార్పణ ఇచ్చాడు, చండాలను అర్పణ. హేబేలు మంచి అర్పణ. చూడు బైబిల్ మొత్తం ఎప్పుడు చూసినా కయ్యూని తిడతారు, హేబేల్ని పొగుడుతారు. మాదిరిగా తీసుకోవాలి. యేసు ప్రభుని ఒక్కడిని మాదిరిగా చేసుకోవాలి, పౌలు ఒక్కడిని మాదిరిగా చేసుకోవడం కాదు. ప్రతి ఒక్క మంచి పని కూడా మనం గుర్తించాలి, అందరిని మాదిరిగా తీసుకుంటూ వెళ్తుండాలి. దేవుడు అనేక మందిని బైబిల్ ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. అందరిని మాదిరిగా తీసుకోవాలా. మనం నచ్చినప్పుడు నచ్చిన పాయింట్ తీసుకోకూడదు, అన్ని పాయింట్లు తీసుకోవాలా. కొంతమంది ఏం చేస్తారంట, దేవుడు అన్నీ తెలుసు దేవుడికి, అడగక ముందే అక్కరలు తీర్చు దేవుడు అని ఏం చేస్తారంటే కొంతమంది దేవుడిని అడగరు. ఆయన చూసి ఎప్పుడు ఏం చేయరు, పొద్దుగులు అడుగుతారు ఏంటి అంటారు. కొంతమంది అంటే అడుగుడు ఇవ్వబడును అంటారు అని రాసింది కదా, అందుకని ఏం అడుగుతున్నారు వీళ్ళు? అక్కడ ఏం రాసిందంట, అడుగునప్పుడు మీరు యాపకులు కదా, మీ భోగించిన నిమిత్తం అడుగుతున్నారు కానీ ఇంకా మీరు దేని నిమిత్తమో అడగట్లేదు. దేని నిమిత్తం అడుగుతున్నారు వీళ్ళు? భోగించిన నిమిత్తం అడుగుతున్నారంట, అవసరాల నిమిత్తం. హల్లెలూయా. అడుగుతున్నప్పుడు దేని గురించి అడుగుతున్నారు వీళ్ళు? వాళ్ళు భోగించే నిమిత్తము అడుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం అడిగేటప్పుడు మనం భోగించలేదు అని అంటాడు పైన వాటిని కులసంగతులు కూడా పైన వాటిని వెతకడు కానీ భూసంబంధమైన వాటిని వెతకద్దు. ఏమనుకుందంట? భూసంబంధమైన మనము వెతకుందంట. హల్లెలూయా. కాబట్టి గలతీ పత్రికలో రాసినట్టు మనము
ఏమన్నా మనుషులను సంతోష పెట్టాలని కాదు, దేవుని సంతోష పెట్టాలని మనం చేయాలి ఉద్దేశం. ఇంకా నువ్వు మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నావా? వాళ్ళు పొగడాలి, వీళ్ళు పొగడాలి, వాళ్ళు నాకు కొంచెం గొప్ప తీసుకెళ్ళి ఎదుగో మా ఇంట్లో తాగినా తిరిగినా కొట్టినా సరే నేను మంచిదానని చెప్పుకోవాలి. ఏం కాదు, నాకు కాదు, దేవుడు మెచ్చుకోవాలి. అంటే నీ భక్తి ఎవరు యథార్థం కూడా యజమానుల ముందు ఒకలాగా, యజమానుడు అయినప్పుడు ఒకలాగా చెప్పుకుంటూ కాదు. ప్రభు చిత్తం ఏమైందో, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు కాబట్టి ప్రభు చిత్తం ఏమైందంటే ఇదిగో నీకు ఈ శ్రమలు అనుమతించబడ్డాయా? ప్రభుకు తెలుసు కదా. పుట్టించిన వాడికి లెక్కలు తెలియదా? నీకు శ్రమలు వచ్చినాయి ఆయనకి తెలియదా? తెలుసు. శ్రమల కోయములో మనము నడవాలని వాక్యం రాసింది. పేతురు రాసిన అగ్నివని శ్రమలు వచ్చారు. క్రీస్తునందు మీకు అగ్నివని శ్రమలు వచ్చినప్పుడు మా ఆనందం ఎంచుకున్నాడు. ఒకటో వ్యవహారం రాసి ఉంటాడు. ఏమనంటే మీరంతా రక్తం చిందేంత మీరు పాపం జయించారు, రక్తం చిందించారు. మేము పాపం ఏం చేయట్లేదు, ఎంత చేసినా ప్రభావ పోవట్లేదు ప్రభావ, ఎందుకు మాకు ఈ కర్మ ప్రభావ, ఎందుకు మాకు ఈ ప్రభావ, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శోధలు, ఎందుకు దయ్యములు, ఎందుకు ఈ అనారోగ్యాలు వస్తాయి ప్రభావ అంటే నువ్వు పాపాన్ని జయించట్లేదు. జయించాలని చెబుతున్నావు కానీ జయించట్లా. ఎలా జయించాలంటే పాపాన్ని పౌలు ఎలా జయించాడు? అలా జయించాడు. అపోస్తలులు ఎలా జయించాడు? యోధ తప్ప అందరూ అలా జయించాడు. పాపాన్ని జయిస్తేనే వాళ్ళు హత్సాల్సిందే. పాపాన్ని జయించకుండా మనం ఆ దేవుని మేలు ఆయన ఇచ్చే ఫలాలు మనం పొందలేము, ఆశీర్వాదాలు పొందలేము, దీవులను పొందలేము. యథార్థంగా జీవించాలి. కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మరి కొంతమంది కొన్ని వాక్యాలు పట్టుకుంటారు. ఆ వాక్యం కూడా ఈమెనే చెప్తుంది కానీ కొత్త నిబంధనలు కూడా వద్దని చెప్పదు. కొంతమంది ఆశ్రమం ఇచ్చేసారు, కొంతమంది హృదయం నిశ్చయించుకోలేదు, కొంతమంది ఆ విధవరాలు ఏం చేసిన స్త్రీ ముసలమ్మ ఆమెకున్న వారికి ఏదైతే ఉందామా కానుకలు ఆ 2 కాసులు కూడా వేసేస్తుంది. ఆమె సంపాదన అంతా దాంట్లో వేసేస్తున్నాం. ఆ వారం అంతా కష్టపడినట్టు దాంట్లో వేసేస్తుంది. దేవుని పనికి మనము ఇవ్వాలి, దేవుని సేవకి మనం ఇవ్వాలి, దేవుని సన్నిధికి తేవాలి. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? మనకి భోజనములను, బట్టలు, ఇప్పుడు ఆయన నివాసం ఇస్తున్నాడు, పనులు ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు, బిజినెస్ ఇస్తున్నాడు, బిడ్డలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇవి గుర్తించకుండా దేవుడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వకోకుండా అనారోగ్యాలు ఎందుకు వచ్చినాయి? మా పిల్లలు చదువులు, మా ఆయన ఎందుకు తాగుతున్నారు, నాకెందుకు రోగాలు వస్తున్నాయి, మాకెందుకు నష్టాలు వస్తున్నాయి, అందరూ ఫ్లాట్లు కొనుక్కుంటే మేము ఎందుకు ఫ్లాట్లు కొనుక్కోవట్లేదు, అందరూ బిజినెస్ లేదు మేము తీసుకున్నారు, వాళ్ళ అబ్బాయి బాగా చదువుకొని ఫస్ట్ టైం వచ్చాడంట, మా అబ్బాయి తెలియగలవాడు కానీ ఎందుకు రాలేదు, ఒకప్పుడు బాగానే చదువుకునేవాడు, ఒకప్పుడు బాగా ఉద్యోగం చేసేవాడు, ఇప్పుడు చేయట్లేదు, ఒకప్పుడు మా భర్త నాతో మంచిగా, ఒకప్పుడు మా భార్య మంచిగా ఉండేది, ఒకప్పుడు మా పిల్లలు మంచిగా ఉండేవారు. ఎందుకు ఇవన్నీ? మనం జీవించే జీవితం అనేది యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఇవి కుదరవంటే అవి కూడా కుదరవు. నేను అంటలేదు, ప్రభు చెప్తున్నాడు వాక్యం ద్వారా. కుదరదంటే కుదరదు. వారు ఇచ్చారు, పొందుకున్నారు. ఎవరైతే దేవునితో నిబంధన చేసుకున్నారో, దేవుని ఎవరిచ్చారో, ఎవరైతే ఇచ్చారో వాళ్ళు పొందుకున్నారు. ఫస్ట్ మొట్టమొదటి దేవుడు ఈయటం మొదలు పెడతారు. అది చూసి ఏం చేయాలంటే మనము తిరిగి ఇవ్వటం మొదలు పెడతాం. ఆయన 100 ఇస్తే మనము 10 ఇవ్వాలి, మనం 10 ఇస్తే అయినా 100 ఇస్తాం. ఏంటిది? ఆస్తి, ఐశ్వర్యం, డబ్బు ఇవే కాదు, వీటితో పాటు భూమి మీద బతకడానికి ఏదైతే అవసరం ఉందో మనకి అవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. చూడండి, యాకోబుకి గొర్రెల్ని, మేకల్ని, ఎద్దుల్ని, ఒంటెల్ని, పనివాళ్ళని ఇచ్చాడు, 400 మంది పనివాళ్ళని ఇచ్చాడు, మరి 12 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎంత సంపాదించాడు ఆయనకి. కాబట్టి మనం ఎప్పుడు కూడా తీసుకున్న వారి లాగా ఉండకూడదు. దేవుడి దగ్గర మళ్ళీ దేవుని సన్నిధికి ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు దేవుని సన్నిధిలో అక్కడ ఏదైతే దేవుని సన్నిధిలో ఒక కార్యం జరుగుతుందని తెలిసిందో అక్కడికి మరి దేవుడు మెచ్చేలాగా వెళ్ళాలని ఆ సంఘంలో మెచ్చలను, ఆ పాస్టర్లు మెచ్చలను, ఈ పాస్టర్లు మెచ్చలను, ఈ పాస్టర్లు మెచ్చలను కదా. దేవుడు నీకు మేలు చేస్తాడంటే నువ్వు ఏదో ఒక విధంగా ఎక్కడైతే ఆత్మతో నింపబడిన మందిరాల్లో ఆ సేవలతో అక్కడికి వెళ్ళినప్పుడైతే మీ బాధలు, శోధనలు, వేదనలు, మరి స్వస్థతలు, విడుదలు అన్నీ జరుగుతాయి. మీ సమస్యలకి విడుదల, తాగుబోతులు విడుదల అవుతారు, విడిపోయిన వారు కట్టబడతారు.
వాళ్ళెవరో మొహం పట్టడం కొద్ది మనం వెళ్ళినందుకో అక్కడ ఉన్న దెయ్యాలు కాసి మళ్ళీ మన మీద పడతాయి. శాలిరాజు పాస్టర్ గారు చెప్తారు ఏమంటే, చర్చిలో 100 మంది 200 మంది వెళ్తారంట. అక్కడంట ఒక దెయ్యమే ఉంటుందంట. ఒక ముసలి ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేస్తుందంట. అక్కడంట ఇంటి చుట్టూ 500 దెయ్యాలు, ఇంటి లోపల ఇంటి చుట్టూ 500 దెయ్యాలు ఉన్నాయంట. అక్కడ ఆ దయ్యాన్ని అడిగితే, ఏంది ఇక్కడ ఒక్కడే ఉన్నావు దయ్యం, ఎంతమంది ఉన్నారు కదా ఒక్కదాని ఏం సరిపోతారంటే, ఇవాళ నేనే ఎక్కువ అన్నారంట. ఎందుకనంటే వీళ్ళు ఎవరైనా సరిగా వాక్యం ఎవరు ఉన్నారా, విన్నాక నా వాక్యం తీసుకుని ఇంటికి వెళ్తారా, కూడా వెళ్ళడు. వాడితో నాకు పని ఉంది, వాక్యం తీసుకుని వెళ్తే వాడు మండుతాడు, వాడు కుటుంబం మండిది, అనేక మంది మండించి దేవుడు రాజ్యాన్ని వేసుకోగలరు. కాబట్టి వాడు ఎవడు మండే లేడు కాబట్టి వాడితో ఒకటి చాలు, నేనే ఎక్కువ అవ్వను. మరి అక్కడైతే మీరు 500 మంది ఉన్నారు, ఒక్కడే ముసలమ్మ కదా అంటే, అదంట ఆ ఒక్కతే ఒక ఊరుని కాపాడుతుందంట. ఆ ఒక్క ప్రార్థన వల్ల ఆమె గుడిసంతా అగ్నితో మండుతుందంట. ఆమె ప్రార్థన చేస్తే అగ్నితో మండుతుంట. ఈ 500 దెయ్యాల నుండి కూడా మేము వెళ్ళలేకపోతున్నాం అయినా మా శక్తి సరిపోవట్లేదు ఆమె ముట్టడానికి. అసలు ఆమె గారు నేను ముందు ఆ ఇంట్లో పడాలి, మాకు శక్తి సరిపోవట్లేదు. అంత గొప్ప సాక్షి చూడండి ముసలమ్మని. 100-200 మంది చర్చిలో ఏమన్నా ఉందా? ఏమి లేదని చెప్తున్నాం. చర్చిలో 100-200 లక్షలు కాదు, అక్కడ ఆత్మతో నింపబడిన సేవకులు ఉన్నారు కదా, అక్కడ పరిశుద్ధాత్మలు కార్యాలు చేస్తున్నారు కదా. మీకు స్వస్థతలు అవుతున్నాయా, విడుదల అవుతున్నాయా, బాధలు పోతున్నాయా, సమస్యలు పోతున్నాయా, ప్రార్థనలు ఎదుగుతున్నారా, ఆత్మలు నింపబడుతున్నారా, మీ సమస్యలు తీరుతున్నాయా, వాక్యం మీకు అర్థమవుతుందా, వాక్యానుసారంగా జీవిస్తున్నారా, యథార్థంగా జీవిస్తున్నారా, బయటకు ఒకటి లోపల పెట్టుకుని వేషధారణ వల్లే కుటిలత్వము, జోక్స్ వేసుకోవటం, అనేకమైన పనులు పెట్టుకొని పనులు భారంతో ఉంటున్నారా, ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారనేది ఆలోచించాలా. అవసరం లేని పెళ్ళిళ్ళకి, అవసరం లేని పక్షులకి, అవసరం లేని పార్టీలకి, అవసరం లేని ఫ్రెండ్స్, వీటన్నిటిని విడిచిపెడతారా, లేకపోతే వాటితో జీవిస్తున్నామా? చుట్టాలకి, పక్కలకి, టూర్స్కి, అనేకమైన దూరాలు ప్రయాణం చేస్తున్నారా? దేవుని విడిచి ఆ సమయం లోకానికి ఇస్తున్నారా? శరీరాశు నేత్రాశు జీవడంతో జీవిస్తున్నారా? ఎవరో చెప్పుకోవాలి మన గురించి గొప్పగా, మరి దేవుడు ఆశీర్వదించిన దేవుడి గురించి మీరు ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం కడతానికి మీ సమయం అంతా దేవుని చేయాలి. ప్రతి సమయంలో ఎలాగంటే పనులు చేస్తున్నప్పుడు దేవుడిని ఆరాధిస్తారు, ప్రార్థన చేయాలి, శుద్ధిస్తారు. పనులు అయిపోయినాక ఖాళీ సమయంలో కూర్చొని భోజనం చేసినాక కొంచెం రెస్ట్ చేసుకొని మళ్ళీ ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చిన ప్రభు నన్ను కాపాడు, నా భార్య బిడ్డలను కాపాడు, ఎదుగో ఇంకా నా బిడ్డలు ఇంటికి రాలేదు, నా భర్త ఇంటికి రాలేదు, నేను వచ్చాను, లేదా నా భార్య ఇంటికి రాలేదు, నేను వచ్చాను, ప్రభా నన్ను దీవించినట్టుగా నా కంచేసి వారి కూడా కంచేసి ఆయన నీ దేవతలు సహాయం చేసి ఆయన వారిని నడిపించాను, నీ ఆత్మలు తోడుగా నడిపించుకుని ఒక ప్రార్థన చేసుకుని భోజనం చేసి రెస్ట్ చేసుకుని మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ ఏదైనా పడినప్పుడు బయటకు వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు మనం స్థుతించుకుందాం, ప్రభావ నేను అవుతున్నాను, నీ సరి నాకు ఉంచు, నాకు ఏ భద్రాత్మైన అద్దరు కంచివే, వాహనం చుట్టూ అగ్ని కంచివే, ఇలా ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి ప్రార్థనలు నువ్వు ఆ మందిరంలో నేర్చుకుంటున్నావంటే అక్కడ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడకూడదు. ఇవన్నీ మీరు చేస్తున్నట్టయితే పరిశుద్ధాత్మ వాక్యం అక్కడ మీలోకి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ నింపుదల మీరు అందరూ కూడా నింపుకుంటున్నారు, అభిషేకాన్ని మీరు నింపబడుతున్నారు. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, నిత్య జీవం పొందాలన్నా మీరు వాక్యాన్ని నింపుకోవాలి, ప్రార్థనతో నింపబడాలి, కార్యాలు అద్భుతాలు జరగాలి. అంటే స్వస్థతలు, విడుదల, ప్రతి సమస్య జరగాల మందిరంలోకి వెళ్ళినప్పుడు. అంటే దేవుని ఆత్మ కలిగిన ఆ సేవకుడు అక్కడ ఉన్నాడు అని అర్థం. దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడుతుందని అర్థం. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా మనతో మాట్లాడుతున్నాడు. మమ్మల్ని విడవడు, ఎడబాయుడు. ఒకవేళ పొరపాటుగా మేమేమన్నా చిన్న మిస్టేక్ చేసినా దేవుడు మమ్మల్ని కాపాడతాడని ఒక ధైర్యం మీకు వస్తుంది. ఇదిగో ఆ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు ప్రార్థన చేసేసరికి ఇదిగో మాకు స్వస్థతలు వస్తాయి, విడుదల వస్తుందంటే అక్కడ బలముగా వాక్యం ప్రకటిస్తున్నాడు దేవుడు. అక్కడ బలముగా ప్రార్థన జరుగుతున్నాయి, అక్కడ యథార్థత దొరుకుతుందని, శాంతి సమాధానం దొరుకుతుందని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మందిరం బాగుంది, ఇక్కడ మందిరం బాగుంది, అక్కడ సేవకుడు బాగా మాట్లాడుతుంది, ఇక్కడ సేవకురాలు బాగా మాట్లాడుతుంది, అక్కడ అసలు భోజనాలు పెడతారు, అక్కడ అసలు ఏందన్ని గిఫ్ట్లు వేస్తారు, లేకపోతే అక్కడ తీయగా మాట్లాడదు, అక్కడ అసలు చాలా ప్రేమతో మాట్లాడుతుంది. నీవు దేవుని ప్రేమ ఉందా లేదా చూసుకోవాలి. మనుషుల ప్రేమ వ్యర్థము, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. మీకోసం ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడా, అలాంటి సేవకుడు ఉన్నాడా చూసుకొని మీరు వెళ్ళే మందిరాలు.
మీకోసం ప్రార్థన చేసి ఉన్నాడు. మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేసి ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు లేదో గమనించుకో. మేము ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడానికి అక్కడ అవకాశం లేకపోయినా మేము ప్రార్థన ఫోన్ చేసినప్పుడు ఇదిగో ఆ విశ్వాసం చేసినప్పుడు అక్కడ లిఫ్ట్ చేయకపోయిన సేవకుడు ఇదిగో దేవుడు మాకు కార్యం చేశాడు. అలాంటి సన్నిధికి వెళ్ళాలి. అలాంటి సేవకులు ఉన్న మందిరానికి, అలాంటి ఆత్మ నింపుదల మందిరానికి వెళ్ళండి. కానీ ఉత్తేతిగా వాళ్ళు ఏదనుకుంటారు, వీళ్ళు ఏదనుకుంటారు, ఆ సేవకులు ఏమనుకుంటారా, ఆ సంఘం ఏమనుకుంటారా, మా ఇంటి పక్కన ఏమనుకుంటారా, మా వీధి పక్కన వాళ్ళు ఏమనుకుంటారా, వీటి కోసం చేయకండి. అవసరం లేని ప్రయాణాలు చేయకండి, అవసరం లేని పెళ్లిళ్ళకి వెళ్ళకండి, అవసరం లేని బర్త్డేకి వెళ్ళకండి, అవసరం లేని ఫ్రెండ్స్ కాడికి వెళ్ళకండి. అవసరం లేని ఏది కూడా విసర్జించండి మీ మైండ్లో నుంచి. ముఖ్యంగా మీ రక్త సంబంధికులు ఏదైనా ఉంటే, అర్జెంట్ ఉంటే, ఎవరైనా మీకు హెల్ప్ చేసుకుంటుంటే వారి కోసం వెళ్ళామా, ఫంక్షన్కి వెళ్ళామా, వచ్చామా, అంతే. మిగతా సమయం అంతా దేవునితో సూచించాలి, పని చేసుకుని సూచించాలి. నువ్వు బండి మీద వెళ్తున్నావు, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్తున్నావు, బండి మీద వెళ్తూ సూచించాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు కార్లో వెళ్తున్నా, బండి మీద వెళ్తున్నా, బస్సు మీద వెళ్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఫ్లైట్ వెళ్తున్నా, నీవు దేవుని స్తుతి ఆపకుండా ఉంటే పొరపాటున మధ్య ఏదైనా మాట్లాడినప్పుడు మనం మర్చిపోతే కూడా ఏమంటే మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎలా గుర్తు వచ్చిందని మనం స్తుతించడం అలవాటు చేసుకున్నప్పుడు ఏదో ఒక పని మనకు అలవాటు ఉన్న పని ఏదైతే కొన్ని రోజులు చేయకపోయినా ఏమైందంటే మళ్ళీ ఆ పని చేయగలుగుతాం. ఒక చదువుకున్న వ్యక్తి కొన్ని సంవత్సరాలు ఆ బుక్ పట్టుకోకపోయినా, పేపర్ పట్టుకోకపోయినా, ఫోన్ పట్టుకోకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేపర్ ఇస్తే చదవగలుగుతారు. ఒక డ్రైవింగ్ చేసే వ్యక్తి కొన్నాళ్ళు డ్రైవింగ్ చేయకపోయినా తర్వాత మళ్ళీ స్టీరింగ్ ఇస్తే అతను డ్రైవింగ్ చేస్తాడు. ఈ లోక సంబంధమే చేసినప్పుడు దేవుని నామాన్ని పలకడం నీకు ఈజీ ఉంటుంది. గుర్తు తెచ్చుకో, ఏమంటే మర్చిపోయారు, ఏమంటే గుర్తొచ్చింది. ఎందుకంటే మనం ఏదో మర్చిపోయినట్టు గుర్తొచ్చింది. అప్పుడు ఏమంటే స్తోత్రం ఓకే, స్తోత్రం కదా, స్తుతిగా ప్రభు తెలుసుకోవాలిగా, మనం దేవుడు నమ్ముకున్నాం కదా, ఇలాంటి ఐడియాస్ వస్తాయి. ఎవరు వచ్చేది? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నువ్వు ఆశపడుతున్నావో, నువ్వు ఎప్పుడైతే ఎలా ఉండాలి, నువ్వు నీ ప్రవర్తన ఎలా ఉండాలనుకుంటావో అక్కడ అదే రాశాడు, నీ ప్రవర్తన అంత బాగుందంట. ప్రవర్తన కలిగి ఉన్నాను మనం. ఆ స్త్రీ ఏముందంట? ప్రవర్తన కలిగి ఉందంట. స్త్రీ ఏ కాదు, ప్రతి భక్తులు కూడా, స్త్రీ పురుషుడు, చిన్నవాడు, పెద్దవాడు, ముసలివాడు, అందరూ ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకో, స్వనీతిని ఆధారం చేసుకో. నేను మంచివాడిని కదా, నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, నేను చాలా మందికి సేవ చేస్తున్నాను కదా, చాలా మందికి భోజనం, ఈ ఓవరాక్షన్స్ వద్దు. నీవు ఏది చేసినా ప్రభు ఇచ్చిందే, నువ్వు సొంతంగా ఏం చేయవు, నీ ఆస్తి ఏం పెట్టవు, సొంతంగా దేవుడు ఇస్తున్నాడు. దేవుడే తనకి ఆ మందిరానికి కానుకలు ఇస్తున్నాడు, మందిరానికి అనేక మందిని నడిపిస్తున్నాడు. వాళ్ళందరికీ నువ్వు చెప్పడానికి దేవుడే నీలో ఉండి మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకునే శక్తి కూడా దేవుడు ఇస్తున్నాడు. అతిశయించద్దు మోషే అంటాడు. అతిశయించిన మా వాళ్ళు ఆయన అంటాడు, పోరాడు, నేను అపోస్తలుల కంటే తక్కువైన కాదు, కానీ నేను బాగానే కష్టపడ్డాను, అయినా కానీ నా ప్రయాస కాదు, ఆయన కృప అంట. దేవుడు కృప అంటారు. మనం చాలా దూరం ప్రయాణం చేసాం, చాలా దూరం ప్రయాణం చేసి చర్చికి వెళ్ళాం, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి కాదు. నువ్వు అక్కడికి వెళ్ళడానికి దేవుడే నీకు ఆ శక్తిని నీకు ఆలోచించాడు. నువ్వు అక్కడ పోతే నీకు స్వస్థత వస్తుంది, నువ్వు అక్కడ పోతే విడుదల పొందుతావు అని దేవుడే నీకు కృప అనుగ్రహించాడు. అది దేవుడు కృపయే కానీ మీదేమి కాదు. మనదేమున్నదంట ఉత్తిదే. దేవుని కృప ఉంటేనే కానీ ఆయన సన్నిధికి రాగలుగుతాడు, ఆయన రక్షణ పొందగలుగుతాడు. స్వస్థతలు, విడుదలు, అద్భుతాలు, భాషలు, అద్భుతాలు చేసే వరములు ఏవైనా కానీ వాక్యం చెప్పాలన్నా ఆయన కృపయే కానీ ఈ ఎవ్వరిది ఏమి కాకపోతే ఆశపడాలంట. ప్రభా నేను కూడా వాక్యం అంటే వారు చూసినప్పుడు, మన మందిరంలోకి వచ్చినప్పుడు, సేవకుడు మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, ప్రభా మేము కూడా అలా మాట్లాడాలి, ప్రభా నాలో నువ్వు మాట్లాడు, ప్రభా నేను కూడా అద్భుతాలు చేయాలి, ప్రభా నీ వాక్యం బాగా ప్రకటించాలి, ప్రభా నేను అనేకుల కోసం ప్రార్థన చేయాలి, ప్రభా నీ మందిరాన్ని చూడాలి, ప్రభా నేను కూడా అందరిలాగా రోజు ప్రార్థనకి రావాలి, రోజు మందిరానికి రావాలి, ప్రభా నేను ఆదివారం కంపల్సరీ పొద్దులో జాబ్ చేస్తున్నాను, బిజినెస్కి వెళ్తున్నాను, ఉద్యోగం, ఆదివారం ప్రభా నాకు సేవ కావాలి, నేను ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ప్రభా నీ మందిరంలో ఆహారం ఉన్నట్లుగా ప్రభా నాకు కొంచెం అంత అమౌంట్ దయచేయండి, నాకు పని మంచిగా దయచేయండి, నీ మందిరం నీ ఆహారం తీసుకెళ్ళాలి, దశ భాగం తీసుకెళ్ళాలి, నిబంధన చేసుకోవాలి ప్రభుత్వం. నువ్వు ప్రభుత్వ నిబంధన చేసుకోకుండా ఏ కార్యం జరగదంతే.
కొన్ని జరుగుతున్నాయి కదా, అది రుచి చూపిస్తాడు అంతే. ఆయన మిగతా అయిన శ్రమలు కావట్లేదే. నువ్వు ఏదైతే అనుకున్నా అది ఒకటే, మిగతా అయిన శ్రమలకి 100లో ఒకటే, మిగతా 99 అట్లనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు నిబంధన లేక జీవిస్తున్నావు దేవునితో. మనం ఏం చేయాలంట, అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా మనము దావీదులాగా నిబంధన చేసుకోవాలి. యేసు ప్రభు సైతమే దేవుని కుమారుడైన యేసు ప్రభు, మన తండ్రి అయిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రితో నిబంధన చేస్తున్నారు. కాబట్టి ఆయన రక్తాన్ని సిందించారు మన కోసం. ఆయన మన పాపములను కూడా మోసుకొని వెళ్ళాడు శిలువ మీద. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడితో నిబంధన చేసుకొని దేవుడి సన్నిధిగా ఎవరు వ్యక్తి చేసుకుంటారు కదా తండ్రి. ఒకరిని చేర్చుకున్నవాడు దేవుడిని చేర్చుకున్నట్టే. అలాగే మీరు మందిరంలో కాను తీసుకొస్తే దేవుడికి ఇచ్చినట్టే కానీ సేవకి. ఇబ్రీ పత్రికలో రాసిన 6వ అధ్యాయం ఏమంటాడంటే, మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి దేవుని ప్రేమ చేత చేశారు కానీ, ఏది పరిశుద్ధులు పరిచయం, సేవకులు పరిచయం కానీ, ఉపచారం కానీ చేశారా, అది నా ప్రేమను బట్టి, అంటే దేవుని ప్రేమ బట్టి చేశారు కానీ పాస్టర్ ఏదో గొప్పవారని చేయలేము. మీరు ఆయన చేస్తే మేము జరిగిందని చేయాలి. దేవుని సేవకునికి, పరిశుద్ధునికి మేము చేసాము అంటే దేవుని ప్రేమను బట్టి చేశారు కానీ అందరికీ వెళ్ళి చేస్తారా? అందరికీ చేయరు. దేవుని ప్రేమ నీలో ఉంటే, నువ్వు దేవుని కనుక గుర్తించినట్లయితే నీవు కంపల్సరిగా దేవుని మందిని గుర్తించేస్తుంటావు. హల్లెలూయా. మరి ఈరోజు మన దేవుడు మనతో ఇంతవరకు మాట్లాడతాం. కాబట్టి మనం దేవునితో నిబంధన చేసుకోవాలి. ఎల్లప్పుడూ దేవుని కృప తోడుగా ఉండాలని మనం ప్రతి రోజు ప్రార్థించాలి. బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నా, పని చేస్తున్నా దేవుని స్తుతించడం ఆపకూడదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు ఆలోచించుకున్నాడు. ఏమని అనుకుంటారా అని వెళ్ళకూడదు. దేవుడు ఏమనుకుంటారా అని. ఈ సమయం కనుక దేవుడికి ఇస్తే నన్ను ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని అంశాన్ని ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ముఖ్యంగా ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి. అలాంటి వాక్యం ఉన్నప్పుడు మైండ్ అలాగే ఉండాలని మళ్ళా ఇది ఒక్కసారి ఈసారి గట్టిగా నిలబడదు. పుట్టిదే సాతాను బ్రహ్మపరిచి తీసుకెళ్తుంది. ఇవి ఒక్కసారి ఇవ్వో, ఈసారి మాత్రం గట్టిగా నిబంధన చేసుకుంది. వద్దదే ఫెయిల్, నిబంధన ఫెయిల్ చేసింది అంటే ఇది మళ్ళా నిబంధన చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళా నిబంధన చేసుకుని ఇంకోటి వచ్చింది సిచ్యువేషన్. మళ్ళీ అబ్బా అది తప్పదు కదా. నలుగురు ఏమన్నా అనుకుంటారేమో ఎలాగపోతే ఇప్పుడు అక్కడికి మళ్ళా సిచ్యువేషన్ చేసి తయారు చేసి నువ్వు ఎప్పుడైతే సిచ్యువేషన్కి ఆపోజిట్గా ఉంటావో, దేవునికి లోపడతావో, వెంటనే ఆ సిచ్యువేషన్ ఎగిరిపోతుంది. ఎవడేం చేయలేదు, నేను గొనుగుతావు, సొరుగుతారు, మళ్ళా చచ్చినట్టు ఎగిరిపోతావు. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని ఆత్మ నీలో ఉంది, ఆయన వాక్యం నీలో ఉంది కాబట్టి. హల్లెలూయా. యేసునామములో ఈ వాక్యములో ఫలించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.